హాయ్, నేను మీ సాయిరామ్ నాయక్. మనం ఇప్పుడు టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఏ విషయమైనా, ఏ పనికైనా ముందు వెళ్ళటానికి టైం వేస్ట్ చేస్తున్నాం. టైం వేస్ట్ ముఖ్య కారణం ఏంటంటే మొబైల్. ఇప్పుడున్న యూత్ అందరికీ, జాబ్ చేసే పర్సన్కి మొత్తానికి ఒక మొబైల్ అనేది ఆకర్షిస్తుంది. అదే టైం వేస్ట్ చేస్తూ ఉంది ప్రతి ఒక్కరికి. అందుకే బెంగళూరులో ట్రాఫిక్, ముంబైలో ట్రాఫిక్, ఇట్లా పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ చేస్తుంది. ఎందుకంటే టైం ఇంపార్టెంట్. తొందరగా వెళ్ళాలి, తొందరగా గమ్యాన్ని చేరుకోవాలి అనేది ఉంటుంది. కాబట్టి టైం వేస్ట్ చేయడానికి అది మొబైల్లో ఏముంటే అది తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. అది విషయం మొబైల్ గురించి చెప్తా చూడు. గేమ్ ఆడదామా, మూవీ చూద్దామా, యూట్యూబ్ చూద్దామా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని చెక్ చేద్దామా అని ఉంటుంది మొబైల్లో. కాబట్టి ఏ టైంలో వాడాలనేది ఆ టైంలో వాడాలి. అది అర్థమైందనుకుంటా. ఈ చాలామంది టైం వేస్ట్ చేస్తుంది. మనం చిన్నప్పుడు టీవీ సీరియల్ ఎలా టైం వేస్ట్ చేస్తుందో, తర్వాత యూత్కి సినిమాలు ఎట్లా టైం వేస్ట్ చేస్తాయో ఫ్యూచర్లో దెబ్బతినేకి ఇప్పుడు మొబైల్, ఈ జనరేషన్లో ఇప్పుడు ఉండేది మొబైల్ టైం వేస్ట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి తర్వాత నిద్రలో కూడా మొబైల్ యూజ్ చేసేదే ఈ కాలంలో. సరిగ్గా నిద్ర పట్టట్లే, చాలామందికి తక్కువ పడుతుంది. ఎందుకంటే మొబైల్ కారణం. ఆ సీరియల్, ఆ మూవీ, ఆ హీరో, ఆ న్యూస్, ఆ క్రికెటరు, ఆ వరల్డ్ వైడ్, ఆ అమెరికా, ఈ చెన్నై అంతా మొబైల్లో ఉంది. ప్రపంచం అంతా చూస్తాం. కాబట్టి టైం గడిచిపోతుంది. వేరే పైన ధ్యాస పోవట్లే, నీ పైన ఇంపార్టెంట్ పోవట్లే ఈ కాలంలో. అందుకు పోతుంది. కానీ టెక్నాలజీ పెరిగిపోతుంది. మనశ్శాంతి అనేది కరువు అయిపోతుంది మనిషికి. ముందుకు పోవటానికి బాగానే పోతున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. కానీ టెన్షన్ అన్ని ఫాస్ట్ అయిపోలా, ఫాస్ట్ తినేలా. జంక్ ఫుడ్, ఎగ్ రైస్ ఫాస్ట్ చేసేలా, ఫాస్ట్ తినేలా. అలా ఉంది ఇప్పుడు జనరేషన్. ఫాస్ట్ మూవ్, ఫాస్ట్ పోతున్నాడు, స్లో అవ్వట్లే మనిషి. ఇరుకాటం, ఎక్కడ చూసినా ఇరుకాటం, పేజారి, స్ట్రెస్, టెన్షన్స్ ఇవన్నీ అధిగమించి మనిషి ప్రశాంతత ఉండాలంటే మనం అన్ని మొబైల్ అడిక్షన్ ఎక్కువకూడదు. మన టైం టు టైం మన టైంని సద్వినియోగం